ఇల్లు మొత్తాన్ని కూడా వీకేసాము. ఇవన్నీ చేతులు ఎట్లా అయిపోతున్నాయో ఎట్లా అయిపోయినాయి చూడండి, ఘోరంగా అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం సిమెంట్ బస్తాలు, అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి. సామాన్లు చూడండి ఎట్లా అయిపోయినాయో మొత్తం ఘోరంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. పొద్దుగానే లేచి ముఖంగా కడుక్కొని అన్నం అయితే తినేసాను. ఇప్పుడైతే ఇల్లందుకైతే వెళ్ళాలి, చిన్న పని అయితే ఉంది మనకి. మా ఇల్లు ఉంది కదా, దాని మీద బొంగులు అయితే తీసుకురావడానికి వెళ్ళాలి. ఆ నీళ్ళు ఉన్న వాళ్ళ ఇంటికాడ వచ్చేసి పని చేయడానికి చూస్తూ ఉన్నారు అనమాట అన్ని. ఇప్పుడైతే మనం ఇల్లందుకైతే వెళ్దాము. ఎండ బాగులు గుర్తులేదు. అలాగే నీళ్ళన్న బండిని కూడా తీసుకోపోవాలి, రిపేర్ చేయాలి. అది కూడా పని ఉంది. ఇప్పుడైతే ఇల్లందుకైతే బయలుదేరుదాము. మనం వచ్చేసి ఇల్లందుకైతే వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడ్లు అయితే తీసేసుకున్నాము, పైపులు అవి అయితే తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. వేరే షాప్ ఉందనమాట. ఇక్కడ వచ్చేసి తలుపు అయితే తీసుకుంటా ఉన్నాము. రాడ్లకు వచ్చేసి 5,000 అయితే కంప్లీట్, 5,500 అయితే అయింది. ఇప్పుడు తలుపు అయితే తీసుకోవాలి, అది ఒక 2,000. నిన్నే 7,500 అయిపోతుంది. ఇంకా అది ఉంటుంది కదా పోళ్ళు, అవి పెట్టడానికి అవి ఒక 3 తీసుకోవాలి. వాటికి ఒక ఎంత అవుతుందో తెలియదు మనకి. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండ మాత్రం చంపేస్తుంది అయ్యో, మామూలు కొట్టలేదు ఎండ, ఇట్లుంది ఎండ. ఆల్మోస్ట్ వచ్చేసి అన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాం మనము. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం సిమెంట్ బస్తాలు, అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇది మెయిన్ అన్నమాట బొంగులు. ఇంకా చాలా సామాన్లు అయితే అన్ని తీసేసుకున్నాము. ఇంకోటి ఒకటే ఉంది, సిమెంట్ ఉంటాయి కదా కంబాలు, అవి ముందర పెట్టడానికి, అదొకటి తీసుకుంటే ఒక పని అయిపోతుంది. సాయంత్రం అయితే తీసుకోవాలి. ఇంకా ఇంటికాడికి వచ్చేసి అన్ని సామాన్లు అయితే దింపేసాము. ఇది బొంగు, ఇక్కడ వచ్చేసి అది తలుపు ఉంది, ప్లస్ ఇక్కడ సిమెంట్ లోపల సామాన్లు అయితే పెట్టేసాము. ఇవన్నీ చేతులు ఎట్లా అయిపోయినాయి చూడండి, ఘోరంగా అయిపోయింది. ఎండ కూడా బాగా కొడుతుంది. ఇప్పుడు పోయి ప్రశాంతంగా ముఖం కడిగేసుకొని తినాలా, ఆకలి అవుతుంది ఫుల్గా. వెళ్ళేసి తిందామా. మా పోయి ఘోరంగా ఉంది రే భయ్యా. ఎడ పనులు అయితే ఇవ్వండి ఇట్లా అయిపోయింది చెయ్యి. ఈ రూమ్లో వచ్చేసి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి ఎల్లో కలర్. ఇటు సైడ్ అయితే అన్ని వర్క్ జరుగుతూ ఉంది. ఇటు సైడ్ రూమ్లో కూడా పెయింటింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు వర్క్ జరుగుతూనే ఉంది, చూడవచ్చు. ఇది ఇప్పుడు వచ్చేసి మేము ఇల్లందుకైతే వచ్చాము. చాలా చోట అయితే తిరుగుతూ ఉన్నాం అనమాట అన్ని సామాన్లు తీసుకోనికి. ఇప్పుడు వచ్చేసి టైల్స్ తీసుకొనికి వచ్చాము అని ఏదన్నా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సామాన్లు మాట్లాడి తీసుకుంటా ఉన్నాము. రేపు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోడే. చలో. The next day. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే 2 అనమాట. నిన్నటి బ్లాగ్లో కాదు, రాత్రి వచ్చేసి మస్తు టైం అయిపోయింది మాకి, అందుకనే లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పొద్దుగా వెళ్ళేసి ఇక ముఖం అడుగేసుకొని అన్నం అయితే తినేసాను. ఇల్లు వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట మాది, చూపిస్తాను మీకు. ఇప్పుడు అనిల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. అది గ్యాస్ తీసుకున్నాడు అనిల్ బాయ్. మా ఇల్లు వర్క్ వచ్చేసి ఇవ్వండి, అక్కడ
అక్కడ జరుగుతుంది. ఇదే మా ఇల్లు. మొత్తం బల కొడుతూ ఉన్నారు మామ వాళ్ళు వచ్చేసి. ఇక్కడ నుండి అనిపిస్తున్నాడు అనిలన్న వస్తున్నాడు చూడు. మోడల్ మోడల్ మొత్తం వెళ్తుందా. నైట్ మొత్తం తిరిగి 3-4 గంటలే మాకు తిరగడానికి. కానీ వీడియో ఎక్కువ తీయలేదు, తిరుగుడు అయితే ఎక్కువైంది మాకు. అక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది మాది. అది పలగొట్టి రేకులు దింపి మళ్ళీ బొంగులు పెట్టి రేకులు ఎక్కించి మొత్తం నీట్గా చేయాలన్నమాట. అక్కడ తలుపు కనిపిస్తుంది కదా, ఆ తలుపు కూడా మొత్తం తీసేసి కొత్త తలుపు వేయాలి. చాలా వర్క్ ఉంది. పైసలు తీసుకోబోతున్నాడు అనిల్ అన్న. గ్యాస్ తీసుకున్నాడు ఇప్పుడే. పైసలు ఏది కావాలన్నా పైసలు. నిన్న వచ్చేసి మాది 10K కంప్లీట్ అయిపోయింది అనమాట. 10K 10,000 పోయినాయి మమ్మీ సామాన్లు తీసుకురావడానికి. మస్తు పైసలు అవుతున్నాయి. ఇప్పుడైతే గ్యాస్ తీసుకున్నాడు అనిల్ అన్న. ఇల్లు మొత్తాన్ని కూడా వీకేసాము. పైన రేకులు తీసేసి అక్కడ పెట్టేశాము. ఇవన్నీ పలగొట్టేశాము. ప్లస్ లోపల ఉన్న కట్టెలు అయితే తీసేసాము. ఇవ్వండి ఇవే కట్టాలు అనమాట. మొత్తం పురుగు తినేసింది. ఇట్లుంది ఓపెన్ టాప్. ఇప్పుడు మొత్తం కింద చూడండి సిమెంట్ గడి కట్టినవి అన్నీ పలగొట్టేసాము. ఈ తలుపు చూడండి ఎట్లయితుందో. ఇటు సైడ్ కొన్ని రేకులు పెట్టేసాము, అక్కడ కొన్ని సామాన్లు ఉంటాయి అవి పెట్టేసాము. సామాన్లు చూడండి ఎట్లయితున్నాయో మొత్తం ఘోరంగా. ఇవన్నీ చూడండి బాగా మస్తు ఘోరంగా అవుతుంది సామాన్లు అయితే. చూడండి జంగు పట్టేసినాయి, అట్లా అయిపోతున్నాయి మొత్తం సామాన్లు. ఏం చేస్తాం, ఇట్లుంది ఇల్లు. నేనే రిపేర్ చేపిస్తున్నాం. మళ్ళీ కట్టెలు చూపిస్తారని అండ్ సైడ్లో మొత్తం తినేసినాయి. ఇదంతా దానికోసమే చేంజ్ చేపిస్తున్నాము. మొత్తం కట్టెలు తీపిచ్చి రాడ్లు అయితే వేపిస్తున్నాము. మొత్తం పని చేసి చూడండి మొత్తం చెమటలు ఆరిపోతున్నాయి. ఇట్లుంది అమ్మా. చూడండి ఎట్లయిందో మొత్తం ఓవరాల్గా ఇట్లా చేసినాము. తర్వాత ఇప్పుడు పెయింటింగ్ తీసుకురావాలి. పెయింటింగ్ తీసుకొచ్చి దానికైతే కొట్టాలి బొంగులకి. చాకులు చూడండి ఎట్లయితున్నాయో. ఇంకా సాయంత్రం పూట బయటకు వచ్చినాం ఇవ్వండి. ఊరు బయట ఇట్లా తిరగడానికి ఏముంది భయ్యా. ఇక ఈరోజు విలేజ్లో సర్కస్ తీస్తారంట, చూడాలి సర్కస్ కూడా. అంతే. ఈ 2 రోజులు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి నన్ను నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియో తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్. లడ్డు బాయ్ బోల్తే తీస్తా. బాయ్ బాయ్ గాయ్స్.